హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము రీసెంట్గా శ్రీశైలం అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్నాం అనమాట. ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలనే చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి డైలీ 120 టికెట్స్ మాత్రమే ఉంటాయి. అందులో 16 టికెట్స్ ఆన్లైన్లో ఉంటాయి. దట్టు మనం 15 days బిఫోర్ బుక్ చేసుకొని ఉండాలి. మిగిలిన 104 టికెట్స్ శిఖరం దగ్గర నెక్కంటి జంగల్ రైడ్ అన్న ప్లేస్లో ఇస్తారనమాట. ఈ 104 టికెట్స్ కూడా చాలా కష్టపడాలి. అంటే మార్నింగ్ 3కి 4కి వెళ్ళి కూడా లైన్లో నుంచి ఉంటారు. ఇది టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేదేమో మనకి 7:30కి అనమాట. సో అక్కడ మనకి 104 టికెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో అవి ఇచ్చిన తర్వాత మనకి 8:30 నుంచి రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రైడ్ మనకి వాళ్ళ జీప్లో వాళ్ళు మాత్రమే తీసుకువెళ్తారు. అండ్ ఒక్కొక్క జీప్లో వచ్చేసి 8 మెంబర్స్ని మాత్రమే ఎక్కిస్తారు. అంతకన్నా ఎక్కువ మందిని ఎక్కించరు, ఎందుకంటే వెళ్ళే రూట్ అలాంటిది. సో టోటల్లీ జంగిల్ రైడ్ కాబట్టి సో వాళ్ళు చాలా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారనమాట. ఇంతకీ టికెట్ కాస్ట్ చెప్పలేదు కదా. ఈచ్ పర్సన్కి 1000 ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ జీప్ ఛార్జెస్తో కలిపి. ఆ 1000లోనే తీసుకెళ్తారనమాట. అప్ అండ్ డౌన్ అందులోనే అయిపోతుంది. దీనికి మనం టికెట్స్ని తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి, ఒక మెంబర్ ఆధార్ కార్డు మీద 3 టికెట్స్ ఇస్తారు. ఒక ఆధార్ కార్డు మీద 3 టికెట్స్ ఇస్తారు, కానీ మిగిలిన ఆధార్ కార్డ్ నంబర్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈవెన్ మొబైల్లో అయినా ఉండొచ్చు, బట్ 1 ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. రిమైనింగ్ పర్సన్కి ఇంకో ఆధార్ కార్డు మీద టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈయన మనకి శ్రీశైలంలో పరిచయం అయ్యారు. లాస్ట్ టైం మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు సో గైడ్ లాగా మాకు అన్ని ప్లేస్లు తిప్పి చూపించారు ఆయన ఆటోలో. సో అప్పటి నుంచి మేము బాబాయ్ అంటూ ఈయన నెంబర్ కూడా సేవ్ చేసుకుని ఉన్నాం. సో ఇక్కడికి కూడా మాకు టికెట్స్ కోసం ఈయన తీసుకొచ్చారు. మళ్ళీ సేఫ్గా రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే తీసుకెళ్లారు. అండ్ మనీ కూడా తీసుకోలేదు, మీరు తిరిగి వస్తారు కదా అప్పుడు నేను తీసుకుంటాలే అని చెప్పి. సో చాలా మంచి ఆయన అనమాట. అండ్ సెకండ్ టైం వచ్చి కూడా మేము ఈయన్నే కాంటాక్ట్ చేసినందుకు ఆయన చాలా కలిసిపోయారు మాతో. అండ్ ఎక్కడికి వెళ్ళినా మాతోనే ఉన్నారు ఆయన కూడా. ఎంత క్లోజ్ అయిపోయారంటే నెక్స్ట్ మంత్లో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందంట. సో దానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తా అని చెప్పారు. సో ఆయన కూడా మా నెంబర్ సేవ్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనకి జంగిల్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారనమాట. ఇది నల్లమల అడవుల్లో ఉంది. శ్రీశైలం మొత్తం హోల్ ట్రిప్లో హిడెన్ ప్లేస్ ఏమన్నా ఉంది అంటే అందులో ఒకటి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలా అదృష్టం ఉండాలి. జంగిల్ రైడ్ కాబట్టి చాలా సేఫ్గా కూడా వెళ్ళాలి. నార్మల్ డేస్లో ఇక్కడ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంటుందంట, ఎందుకంటే యానిమల్స్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయని. సో వీళ్ళు టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఓన్లీ రిస్ట్రిక్ట్ చేసి ఇవ్వడానికి కారణం కూడా అదే. ఎక్కువ యానిమల్స్ తిరుగుతూ ఉండి ఏమన్నా జరుగుతాయని ఇలా తక్కువ టికెట్స్ ఇవ్వడానికి కూడా రీజన్ అదనమాట. అండ్ ఈ ఫారెస్ట్లో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ మొత్తం మెయింటెనెన్స్ గిరిజనులే చేస్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న పూజారి అండ్ అలానే గుడి సరౌండింగ్స్లో ఈ పూజ సామాగ్రి అమ్మే వాళ్ళంతా కూడా ఆ గిరిజనులే ఉన్నారనమాట. వాళ్ళు గుడి చుట్టూ కొంచెం చిన్నగా ఇల్లులు కట్టుకొని అక్కడే నివసిస్తున్నారు. అండ్ అక్కడ మనకి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళకున్న దాంట్లో మనకి భోజనం కూడా పెడుతున్నారు. ఇంత మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ మనం ఇంతమంది వెళ్ళి దర్శించుకోగలుగుతున్నామంటే కారణం అదంతా వాళ్ళ మెయింటెనెన్స్లోనే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి అని అనుకుంటే ఫ్రీగా మనీ ఇవ్వమని నేను సజెస్ట్ చేయట్లేదు, కానీ అక్కడ ఉన్న పూజ సామాగ్రి కొనుక్కోవడం అండ్ అలానే అక్కడ వాళ్ళు భోజనం పెట్టే దగ్గర ఇట్లా రాసుకుంటున్నారు కూడా చదివింపులు. ఈవెన్ మనకి ఏమన్నా ఇవ్వాలనిపిస్తే మనం ఇస్తే అది నెక్స్ట్ వాళ్ళకు కూడా వాళ్ళు భోజనం పెట్టడానికి మొత్తం కంప్లీట్గా హెల్ప్ అవ్వకపోయినా మన అమౌంట్ కూడా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా మనం వాళ్ళకి సహాయం చేస్తే మనలాంటి ఇంకో ఎంతోమంది భక్తులు వెళ్ళి అక్కడ ఇంత మహిమగల అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడున్న అమ్మవారి మహిమ గురించి చెప్పలేదు కదా. పూర్వకాలంలో అమ్మవారికి బాడీ అంతా కూడా మనిషి శరీరం లాగానే ఉండేదంట. ఇప్పుడు మాత్రం ఓన్లీ నుదుట మీద బొట్టు పెడితే మాత్రం ఒక మనిషికి బొట్టు పెట్టినంత ఫీలింగ్ కలుగుతుంది అన్నారు. కాబట్టి మేము ఆ టికెట్స్ని అంతా ఫైట్ చేసి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇంతకీ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఎవరు అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఈవెన్ నాకు కూడా వచ్చింది. నేను కొంచెం గూగుల్ చేస్తే దొరికిన చరిత్రలో ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు హిమవంతుడు అనే రాజు యొక్క శైలపుత్రికంట. ఈవిడనే పార్వతీదేవి అమ్మవారి ఇంకో అవతారంగా కూడా చెప్తారు. ఈవిడ శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా ఘోర తపస్సు చేసిందంట ఒక గుహలో ఉండి చాలా సంవత్సరాలు. ఇంకో విశేషం ఏంటంటే భారతదేశం మొత్తంలో ఇష్టకామేశ్వరి టెంపుల్ ఒక్క శ్రీశైలంలో మాత్రమే చూడగలుగుతాం. ఈ ప్రతిమని మనం ఇంకెక్కడా చూడలేము. ఓన్లీ ఇది శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో మాత్రమే ఉంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇంకా ఈ జంగిల్ రైడ్ ఎక్స్పీరియన్స్కి వస్తే అడవంతా ఆ రూట్ అంతా చాలా కుదుపులుగా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త. మాతో వచ్చిన ఒక పెద్దవాడైతే రాలేనని చెప్పేశారు.
వాళ్ళ ఫ్యామిలీ తమిళనాడు నుంచి వచ్చారంట. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వాకబుల్. అంటే మనం జీప్ దిగిన దగ్గర నుంచి మనకి 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అది ఆవిడ 1 కిలోమీటర్ ఉంది అని చెప్పగానే నడవలేక రాలేనున్నారు. బట్ ఫైనల్లీ అమ్మవారి దయ ఏంటో ఆవిడ టెంపుల్కి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు మెల్లగా నడిచి వచ్చి. వాటర్ చూడు అసలు ఎంత క్లియర్ గా ఉన్నాయో. మామూలుగా స్వామి అదే అండి గైస్, మీరు కూడా చూద్దాం వచ్చిద్దేమో, చూద్దాం మనం కూడా. చూస్తుంటే అదే వచ్చింది. క్యాకేయండి మేము బేవాడ వాళ్ళం వచ్చాం. క్యాకేయండి అది అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. మనసులో ఎంత భయం ఉన్నా, ఎక్కడి నుంచి ఏ యానిమల్ వస్తుంది అన్న భయం ఉన్నా సరే ఇలా పాటలు పాడుకుంటూ అలానే అమ్మవారి మీద భారం అంతా వేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మేము జీప్లో వస్తున్నప్పుడే సేమ్ జీప్లోనే అనుకోకుండా మా ఊరి వాళ్ళు ఎక్కారనమాట. వాళ్ళది కూడా కానూరే అంట, మాది కూడా విజయవాడలో ఉన్న కానూరే అనమాట. సో వాళ్ళైతే బాగా అంటే బాగా క్లోజ్ అయిపోయారు. వాళ్ళ పాపతో అయితే విన్ను అండ్ కిరణ్ ఆడుకుంటూనే ఉన్నారు. జీప్ అంతాలో కూడా వీళ్ళ వాళ్ళలోనే ఉంది ఆ పాప. 7 monthsకి ఈ పాప ఎంత అదృష్టవంతురాలంటే అమ్మవారిని చూడడానికి వచ్చేస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్లు ఆ 60 years ఆవిడ కూడా చాలా అంటే చాలా అదృష్టం ఆవిడకి కూడా. ఫస్ట్ రాలేను అని వెనక్కి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఆవిడ మనోధైర్యాన్ని తెచ్చుకొని అలానే నడుచుకుంటూ దర్శనం అయితే చేసుకున్నారు. అండ్ ఈ పాప కూడా ఎంత కుదుపులు అంటే అంత కుదుపులు, అసలు ఎత్తేసింది జీప్లో అయితే. బట్ స్టిల్ తను కూడా ఆడుకుంటూ అలానే వచ్చిందనమాట. సో మనం ఈ వేలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి గణపతి టెంపుల్ వస్తుంది అనమాట. దాని ముందే కొంచెం చిన్న కొలంలాగా లేదా సరస్సులాగా ఉంటుంది. అందులో మనం కాళ్ళని కడుక్కొని మంచిగా గణపతి దర్శనం చేసుకొని ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. ఇది ఇన్ఫర్మేషన్ మీకు కూడా చాలా యూజ్ అవుతుందని నేను ఇంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ మీ వాల్యుబుల్ లైక్ చేసి అలానే కామెంట్ కూడా చేసి, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ కామెంట్. ఫైనల్గా అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్లోకి వచ్చేసాము. నేను చెప్పిన గిరిజనులు వీళ్ళే అనమాట. చిన్న స్టాల్స్ పెట్టుకొని గుడి ముందే వాళ్ళ జీవనోపాధిని వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి మనవంతు సాయం మనం చేద్దాము. అండ్ ప్లాస్టిక్ని కానీ ఆ బాటిల్స్ని అవంతా మీరు బయట ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. అడవి కాబట్టి మీరు ఇక్కడ ఒక సపరేట్గా ఒక డస్ట్బిన్ లాగా ఉంటుంది, అందులోనే వేయండి. అండ్ ఇవే అనమాట నేను చెప్పిన ఇల్లు. వాళ్ళు ఇందులోనే ఉంటారు ఆ గిరిజనులంతా. అండ్ చెప్పులు కూడా ఒక గుడి ముందు ఇంత సిస్టమేటిక్గా ఇంత పద్ధతిగా చెప్పులు ఒకరు వేయడం నేను చూడలే ఇక్కడ. అది కూడా చాలా సిస్టమేటిక్గా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ మనం వెయిట్ చేస్తున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఇదే. సో హైట్ చాలా తక్కువగానే ఉంది, ఒక మనకి 6 feet ఉంటుంది అంతే. ఫ్రంట్ నుంచి కొంచెం ఇట్లా ఇగ్లూ లాగా ఉంది ఇది. ఈ గుడి ఆకారం గురించి నాకు అక్కడ ఒక అంకుల్ వివరించారు. అదే ఇందక్కడ చెన్నై నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ అని చెప్పాం కదా. సో వాళ్ళ ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. సో ఆయన మాకు వివరించారు. ఇక్కడ కూర్చున్నారు కదా ఆయనే. సో ఈయన మనకి చెన్నై నుంచి వచ్చి ఇక్కడున్న శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుడి గురించి మనకు చెప్తున్నారు. సో అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు. సో మనం ఎప్పుడైనా సరే మన పూర్వీకుల్ని, మన హిస్టరీస్ గురించి ఇవన్నీ మనం మర్చిపోకూడదు ఎప్పుడు. సో కొంచెం అందరికీ ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెమైనా మనం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఫ్రిక్షనల్ స్టోరీస్ కాదు, అలా అని ఎవరో సమ్ ఫ్యాంటసీస్తో క్రియేట్ చేసిన థింగ్స్ కూడా కాదు. ఇవన్నీ మన హిస్టరీ అనమాట. సో ప్రతి నమ్మకం వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది. మన పురాణాలని మనం గౌరవించాలి. You know why? No. Okay. You know why? In Tirumala or in Srisailam, the mobiles are not allowed because the Mullavidar have so much power in it. Okay. So when you capture it,
పవర్ కొంచెం కొంచెం పోతూ ఉంటుంది. So that's the reason they don't allow mobiles in the Moola Virar. So I suggest you not to take video for the Moola Virar. Rest all covered. ఇలా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ప్రజెంట్ ఈవిడ చెప్పేది మూల విరాట్ని మనం వీడియో తీస్తే ఆ మూల విరాట్ పవర్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వెళ్తుంది అని. బట్ నేనేం నమ్ముతాను అంటే మనం ఫొటోస్ వీడియోస్ తీయడం వలన ఈ గాడెసెస్కి ఉండే ఆ పవర్ అది పోదు. ఆ మూల విరాట్కి ఉండే పవర్ ఓన్లీ సింప్లీ మనం ఫొటోస్ వీడియోస్ తీయడం వల్ల పోదు అని నేను నమ్ముతా అనమాట. అలానే నేను ఆవిడ వర్డ్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని కూడా కాదు. ఆవిడ ఒక జర్నలిస్ట్ అంటే ఒక టీవీలో వర్క్ చేశారంట అండ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ తీశారంట ఆవిడ ట్రైబల్స్తో కలిసి. ఆ ట్రైబల్స్తోనే 6.5 months స్పెండ్ చేసి చాలా అంటే చాలా వీడియోస్ తీశారంట. సో నేను దేనికి అతీతం కాదు, బట్ మనం చెప్పే వాటిలో లాజిక్ ఎంతవరకు ఉంది, అందులో సైంటిఫిక్ రీజన్స్ ఎంతవరకు ఉన్నవి అని నమ్మి నా నమ్మకం అన్నది బేస్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత. అండ్ ఇలా ఫొటోస్ వీడియోస్ ఎల్లో చేయట్లేదు కాబట్టి ఆ టెంపుల్ వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా అమ్మవారి వీడియోస్ ఏమి డైరెక్ట్గా తీయలేదనమాట. గూగుల్లో డౌన్లోడ్ చేసి నేను కూడా మీకు ఫోటో పెట్టాను ఒక రిఫరెన్స్ కోసం. ఇక ఇష్టకామేశ్వరి అమ్మవారి స్వరూపాన్ని వివరించాలి అంటే చతుర్భుజాలని కలిగి ఉంటారు. అంటే 4 చేతులు ఉంటాయి అండ్ 2 చేతుల్లో తామర మొగ్గల్ని పట్టుకుని ఉంటారు అమ్మవారు. అండ్ ఒక చేతిలో శివలింగం అండ్ ఇంకొక చేతిలో జపమాలతో ఉంటారు. పార్వతీదేవి మరో రూపంగా కొలిచే ఈ ఇష్టకామేశ్వరి దేవికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టి మనం ఏదైనా ఒక కోరికను కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరుస్తారని ఇక్కడ అందరి నమ్మకం. అలా మనం కోరిన ఇష్టాలను తీరుస్తారు కాబట్టి అమ్మవారికి ఇష్టకామేశ్వరి దేవి అనే పేరు వచ్చింది. సో అలా దర్శనం చేసేసుకొని అక్కడే వాళ్ళు పెట్టిన భోజనం కూడా తినేసి కొన్ని వీడియోస్ తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ గడిపిన క్షణాలన్నీ. 2 hours అంటే 2 hours పర్మిషన్ ఉంటుంది. మనం 8:30కి వెళ్తాము, దర్శనం అవుతుంది, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. 11:30 కల్లా మళ్ళీ వాళ్ళు శిఖరం దగ్గర దింపుతారనమాట. అదే నెక్కల్టి జంగల్ రైడ్ దగ్గర దింపుతారు. పైనుంచి చూస్తే శ్రీచక్రం లాగా ఉంటుంది. ఓకే, ఆయన జస్ట్ ట్రై చేయండి అనగానే వంశీ ఒక ఛాలెంజ్లా తీసుకొని ట్రైపాడ్ని తీసి చాలా ట్రైస్ చేసి మొత్తానికి మనకి ఆ వ్యూని అయితే చూపించారు. నిజంగానే శ్రీచక్రంలాగా అనిపించింది నాకు కూడా ఆ వ్యూ చూసిన తర్వాత. సో ఇదన్నమాట మన ఇష్టకామేశ్వరి టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ మేము తీసిన వ్లాగ్ అనమాట. మేము దర్శనం చేసుకుంటూనే మీకు కూడా తెలియాలి అని దాన్ని కూడా వీడియో అన్ని చోట్ల వీలైనంత వరకు వీడియోని కవర్ చేసి పూర్తి డీటెయిల్స్ మీకు అందించామని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ చిన్నపాటి కామెంట్స్ మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తాయి. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఫైనల్గా మేము రిటర్న్ కూడా అయిపోయాము. 11:50, 12కి అలా డ్రాప్ చేశారనమాట శిఖరం దగ్గర. మీరందరూ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.